ఇప్పుడు అంత పెద్ద వయసున్న ఒక అధికార హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏ కారణం లేకుండా అంటే మనకు తెలుసు నిప్పులు లేకుండా పొగరాదని. ఏ కారణం లేకుండా మన ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదంలో కల్తీ ఉంది అని చెప్పి ఆయన ఆధారాలు లేకుండా మాట్లాడరు కదా! ఇదంతా జగమెరిగిన సత్యం ఇది. ఇప్పుడు మీ 5 సంవత్సరాల పాలనలో గత ప్రభుత్వం పాలనలో మీరు ఏ అవినీతి తిరుమలలో చేయనట్లయితే మీకు ఈరోజు ఎందుకు భయం? చెప్పండి. మీరింతమంది వచ్చి మీడియా ముందుకొచ్చి అవాకులు చవాకులు పేలాల్సిన అవసరం అయితే లేదు కదా! ఎందుకంటే మనకి చాలా పవిత్రమైంది. తిరుమల కొండ మీదకి కూడా మనం మీకు తెలుసు మీడియా వాళ్ళకి మీకు నేను ప్రత్యేకంగా చెప్పేది లేదు. శ్రీవారి పాదాల చెంత ఎక్కడైతే ఉందో మనం చూస్తూ ఉంటాం. 4 లైన్స్, 5 లైన్స్ వెహికల్స్ వెళ్తూ ఉంటే ఈవెన్ పెద్దవాళ్ళని కూడా దింపి మొత్తం వెహికల్స్ ఫుల్ చెకింగ్ జరుగుతది. వాళ్ళు ఎవరైనా గాని వాటెవర్ ఇట్ మే బి వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే వెహికల్‌లో ఏదైనా మద్యం సీసాలు గానీ, లేదంటే మాంసం ఇట్లాంటివి ఏదైనా సరే పైకి చేరతాయేమో తిరుమల పవిత్రమైన కొండ మీదకి అని చెప్పేసి ఇన్ని రకాలుగా చెకింగ్ జరుగుతూ ఉంటది. దాని పవిత్రతని మనం అర్థం చేసుకోవచ్చు. అది మనకి మన చిన్న పిల్లల నుంచి కూడా నరనరాల్లో అది జీర్ణించుకుపోయి ఉంది. అలాంటి తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ, అది కూడా జంతువుల కొవ్వుని కలపడం అనేది చాలా బాధాకరం. అది భక్తుల మనోభావాలని మరింత దిగజార్చే విధంగా చాలా అవమానకరంగా కూడా తోస్తుందండి నాకు. అయితే ఇక్కడ గతంలో ఏదైతే కర్ణాటక సంబంధించిన ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ నుంచి అక్కడ సహకార సంఘం నుంచి వచ్చే నెయ్యిని కాదని చెప్పి ఈయన ఎందుకు ఈ 5 కంపెనీకి ఇచ్చారని మీరు భావిస్తున్నారు? ఎందుకంటే అది వాళ్ళు చెప్పాల్సిన విషయం అండి. మనం చెప్పాల్సింది కాదు. మొన్న వైవి సుబ్బారెడ్డి గారి ప్రెస్ మీట్ కూడా చూశాను. అదేమంటే నేను ఉన్నాను కాబట్టి ఆ బాధ్యతలో నేను దానిపైనే స్పందిస్తాను అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి ఏదో రాజస్థాన్‌లో దేనికో ఇచ్చాము అది ఇది అని చెప్పి చెప్పుకొస్తున్నారు మరి. ఇప్పుడు వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ లడ్డూ ప్రసాదం ఇదని కాదండి. మనం చాలా చూసాం కదా! అని రివర్స్ టెండరింగ్. పోలవరం ఏదైతే ఏంటి, ఇసుక పాలసీ ఏదైతే ఏంటి, ఏదైనా సరే అన్ని రకాలుగా కూడా రాష్ట్ర భవిష్యత్తుని గాని అన్ని విధాలుగా అలాగే చేసుకొచ్చారు కదా! అంటే వాళ్ళు ఎలా తోచారంటే పిచ్చోడి చేతిలో రాయిలాగా మా అధికారం, మా ఇష్టం, మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాము అన్న విధంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అంటే వాళ్ళకి ఎక్కడ లాభదాయకంగా ఉంటుందో ఆ విధంగా చూసుకొని వాళ్ళ తోచిన విధంగా చేసుకున్నారు. అంటే తిరుమల కూడా వాళ్ళ సొంత ఆదాయ మార్గాన్ని లాగా మలుచుకున్నారనమాట. మలుచుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు. అయితే ఏదైతే గత గవర్నమెంట్‌లో జగన్ గవర్నమెంట్‌లో ఉండంగానే ఈ యువటాన్ని కూడా అప్పుడు అపోజ్ చేశారు చాలా మంది. ఇప్పుడు ధార్మిక సంస్థలు గాని, ఇటు ప్రతిపక్షం గాని చేశారు. దాని ప్రతిఫలం ఇప్పుడు మనకు కనపడుతుందంటారా? ఖచ్చితంగా అండి. ఎక్కడ 151 ఎక్కడ 11 మధ్యలో 5 ఎగిరిపోయింది గదా! అది సింగిల్ నంబర్‌లా కావచ్చు. కానీ ఇప్పటి వరకు ఎప్పటికి కూడా నిజంగా చెప్పాలంటే 151 స్థానాలు అంత భారీ మెజారిటీ ఏ పార్టీకి కూడా రాలేదు కదా ఏపీలో. కానీ మీకు ప్రజలు ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించి పీఠం ఎక్కిస్తే ఈ రోజున మీరు చేసిందేంటి? ప్రతి రంగంలో కూడా మీ అవినీతి కనబడుతూనే ఉంది. ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం ఒక లడ్డూ ప్రసాదంతో ఆగదు. మీ అవినీతి వెలికితీత అనేది ఇంకా అలా ముందుకు వెళ్తూ ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని అరాచకాలు మీవి బయటకొస్తాయో అది మేము చెప్పనక్కర్లేదు. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా బహిరంగంగా చెప్పారు. దాంతో పాటు ఆయన ముందు నుంచి శ్రీవారి భక్తులు. అలాంటి వ్యక్తి ఈ ఏదైతే హిందూ మనోభావాలను దెబ్బతీశాడు కాబట్టి ఆయన క్షమాపణ చెప్పాలని కరుణాకర్ రెడ్డి గారు అంటున్నారు. నిజంగా నేను భక్తులు క్షమాపణ చెప్పాలని పరిస్థితి అంటే చెప్పాల్సి వస్తుందంటే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నిజంగా ఆధారాలు లేకపోతే, రిపోర్ట్స్ లేకపోతే మీరన్నమాట నిజమే నేను ఏకీభవిస్తాను. కానీ దానికి తగిన ఆధారాలు ఉన్నాయి గదా! ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయి గదా! అవన్నీ చూపిస్తున్నారు గదా! ఇప్పుడు సమాధానం చెప్పవలసింది, క్షమాపణలు చెప్పవలసింది, శిక్ష అనుభవించాల్సింది మీ వంతు. మీరు చెప్పాలి. ఏదైతే ఈ 5 ఏళ్ల పాలనలో మీరు ఏ విధంగా చేశారో ఇప్పుడు ఈయన వెలికి తీసి దానికి రిపోర్ట్స్ చూపించినప్పుడు అది జరిగినట్టే కదా! అప్పుడు ఎవరు దానికి బాధ్యులెవరు? మీరు వహించాలి. మీ ప్రభుత్వం వహించాలి. మీరు క్షమాపణలు చెప్పాలి భక్తులకి. మేం కాదు. అంటే మీ గవర్నమెంట్‌లోనే రిపోర్ట్స్ వచ్చినాయి కాబట్టి మా గవర్నమెంట్‌లో ఉండంగా ఏమీ లేదు. మీ గవర్నమెంట్‌లో వచ్చిన మీరే సమాధానం చెప్పాలన్నట్టు వాళ్ళు వాదించారు. రిపోర్ట్స్ వస్తే మేమెట్లా సమాధానం చెప్తామండి? దానికి కారకులు ఎవరు? దానికి మెయిన్ ఎవరు? మీరు కదా! అంటే ఇప్పుడు ఏదైనా జరిగితే అవినీతి మేమవుతాం కానీ, గత ప్రభుత్వ అవినీతికి మేమెలా బాధ్యులమవుతాము? ఆ అవినీతిని ఇప్పుడు వెలికి తీసాం మేము. అది తీసే బాధ్యతలో ఉన్నాం. ఇది ఎలా ఉందంటే మీరు చెప్పేది కుక్కలు దొంగను పట్టుకున్నాయి కాబట్టి కుక్కే దొంగ అన్నట్టుందనమాట. అలా ఎలా జరుగుతది? ఇప్పుడు డిపార్ట్‌మెంట్ ఉంటది. పోలీస్ డిపార్ట్‌మెంట్ ఉంటది. లేదా సీబీఐ ఉంటది. ఏదైనా గాని ఒక డిపార్ట్‌మెంటు సీబీఐ గాని, ఇలా పోలీస్ డిపార్ట్‌మెంట్ గాని ఏదైనా ఇన్వెస్టిగేషన్ జరిపినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళు దొంగలవుతారా? పట్టుకున్న వాళ్ళు దొంగలవుతారా? అవినీతి చేసిన వాళ్ళవుతారు గదా! ఎక్కడైనా గాని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వచ్చి ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ ఏదైతే ఆయన పరిపాలన చేతగాక ఇలాంటి అభాండాలేస్తున్నారు మా మీద.
మా దగ్గర ఏం తప్పు లేదు, ఆయనే అంత చేశాడు అనే విధంగా మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా చూడుతుంటారు? ఏంటండి పరిపాలన చేతకాక అంటే ఈ రోజు ఏమన్నా కొత్తగా పీఠం ఎక్కారా? చంద్రబాబు నాయుడు గారు గత 3 టర్మ్‌లు చేశారు. ఇప్పుడు 4గోసారి చేస్తున్నారు. అది అనడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుపడాలి. ఎందుకంటే 100 రోజుల పాలనలో కూడా ఏమీ చేయలేదు. హామీలు అది ఇది అని చెప్పేసి ఎగబడే మీరు ఈ రోజున అధికారం కోల్పోగానే పిచ్చెక్కి మైండ్‌లో ఏదో పాకుతున్నట్టుగా ఎలా పడితే అలా మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకుముందు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు బయటకొచ్చారా అండి? అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా వితౌట్ పరదాలు ఆయన బయటకొచ్చారా? ప్రజలతో మమేకమయ్యారా? ఎప్పుడైనా ప్రజల సమస్యలు తెలుసుకున్నారా? దగ్గరకొస్తే మాట్లాడారా? అసలు ప్యాలెస్ వదిలి మీరు బయటకొచ్చారా? తాడేపల్లి ప్యాలెస్ వదిలి. ఈ రోజు ప్రెస్ మీట్‌లో ఏదైనా ఒక లైవ్ ప్రెస్ మీట్ చూపించగలరా మీరు? గత 5 సంవత్సరాల కాలంలో? ఛాలెంజ్ అండి నేను జనసేన పార్టీ నుంచి. ఏదైనా ఈయన ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా లైవ్ ఒక రంగం మీద గానీ, ఒక శాఖాపరమైన ఏదైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదైనా ఆన్సర్ చెప్పగలిగారా ఎవరికైనా? మీడియాకి మీకు తెలీదా చెప్పండి? ప్రెస్ మీట్ ఎప్పుడైనా పెట్టారా ఆయన లైవ్? ఏదైనా రికార్డింగే కదండీ! అయితే ఈ జరిగిన ఏదైతే 100 రోజుల పరిపాలన గురించి మీరేం చెప్తారు? 100 రోజుల పరిపాలన గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయండి. మీ ఓపిక వింటానంటే. ఏదైనా గానివ్వండి, ఇప్పుడు పెన్షన్ ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల లోపల అన్న మాట ప్రకారం 4000 పెన్షన్ అమలు చేశారా లేదా? అలాగే వికలాంగులకు కానీ, వితంతువులకు కానీ ఎవరికైనా సరే ఏదైతే పెంచుతామన్న ప్రొరేటా ఉందో ఆ ప్రొరేటాలో పెంచుతూ ఏదైతే జూన్ 12 ప్రమాణ స్వీకారం జరిగిందో జూలై 1 కల్లా సరే పెన్షన్ అనే హామీని నెరవేర్చారు. అట్లాగే ఏదైతే ధాన్యం బకాయిలు ఉన్నాయో అవి కూడా చెల్లించడం జరిగింది. ధాన్యం బకాయిలు చెల్లించి రైతు ప్రభుత్వం అని చెప్పి అనిపించుకున్నారు. అట్లాగే మెగా డిఎస్సిని కూడా విడుదల చేసి యువ ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్నారు. అట్లాగే ఇంకో విషయం ఏంటంటే ఏదైతే వరదలు మొన్న మనకు తెలుసు విజయవాడని బుడమేరు ఎంతగా ముంచెత్తిందో తెలుసు. అంత విపత్తు జరిగినప్పటికీ కూడా సమర్థంగా వాళ్ళని అద్భుతంగా ఆదుకొని సమర్థ ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్నారు. ఇట్లా చెప్పుకుంటూ ఉంటే చాలా రంగాల్లో తమదైన ముద్ర వేసుకున్నారండి ఈ కూటమి ప్రభుత్వం. అది సంక్షేమ పథకాలు పరంగా ఉందా? లేకపోతే అభివృద్ధి కూడా ఆయన చేశారంటారా ఉమ్మడిగా అభివృద్ధి ఉన్నప్పుడు? అంటే ఈ 5 సంవత్సరాల్లో నాశనం అయిపోయిన అభివృద్ధి మీరిప్పుడు అమరావతికెళ్తే ఒకసారి మీకు తెలుస్తది. అలాగే పోలవరం దగ్గర కూడా అంతకుముందు నాశనం అయిపోయినయి కూడా మళ్ళీ మొత్తం ఇచ్చేస్తున్నారు కదా! అలాగే రాజధాని జంగిల్ క్లియరెన్స్ కూడా ఎంత బాగా జరుగుతుందో చూస్తున్నాం మనం. అంతకుముందు నిర్వీర్యం అయిపోయి నిజంగా ఏదైతే వాళ్ళ నోటి వెంట శ్మశానము అని చెప్పారో, ఆ శ్మశాన రూపురేఖలను తలపించేలాగా మారిన రాజధానిని ఈ రోజున విద్యుత్ కాంతులతో ఎలా మెరిపిస్తున్నారో, అలాగే ఏదైతే అసంపూర్తిగా 70-80% పూర్తయి అసంపూర్ణంగా మిగిలిపోయిన బిల్డింగ్స్ ఏదైతే ఎమ్మెల్యేలు కానివ్వండి, క్వార్టర్స్‌లు కానివ్వండి, అలాగే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల భవనాలు కానివ్వండి, వాటన్నిటికీ మరమ్మతులు చేసి మళ్ళీ కొత్తగా రెడీ చేస్తున్నారు కదండీ! ఇదంతా కాదా? సంక్షేమం కాకుండా అభివృద్ధి కాదా ఇదంతా? రోడ్లు కానివ్వండి, ఏదైనా సరే జరుగుతోందా లేదా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు సుఖంతో ఉన్నారనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి. ఖచ్చితంగా ఉన్నారు. ఇంకా ఉంటారు. కానీ ఇంకా 5 సంవత్సరాల కాలం పూర్తవ్వలేదు కదా! జస్ట్ ఇప్పుడే కదా! 3 మంత్సే కదా అయింది. ఇంకా మంచి రాబోయే రోజుల్లో మంచి నిర్ణయాలు తీసుకొని, అలాగే అన్న మాట ప్రకారం ఏదైతే ఎన్నికల హామీలున్నాయో అవన్నీ నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దాన్ని మనం అంతా స్వాగతించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు నేను 100 రోజులైనా మీరు చేయాల్సిన పనులు చేయలేకపోయారు. నేను వచ్చిన 30 రోజుల్లోనే 84% చేశానని చెప్పి ఆయన చెప్తున్నాడు. దాన్ని ఎలా చూస్తారు? దిగేటప్పుడు కూడా నేను 99.999 చేశానన్నారు. ఏం చేశారు చెప్పండి? పోలవరం పూర్తి చేశారా? పూర్తి మద్య నిషేధం అమలన్నారు. చేశారా? సరే మీరు ఇచ్చిన అమ్మఒడి అన్నారు. ఎన్ని సంవత్సరాలకి ఇచ్చారండి అమ్మఒడి? నాకు తెలిసి ఈయన మే 19th వస్తే 21 జనవరికి వచ్చి ఇచ్చినట్టున్నారు అమ్మఒడి. నాకు తెలిసి. అంటే 1.5 year తర్వాత ఇచ్చినట్టున్నారు. అలాగే మీ హామీలు మీరు అలా నెరవేర్చకుండా చేసుకొని ఇప్పుడు వచ్చిన 100 రోజుల్లోనే మీరు అధికార దాహంతో మీరు దిగిపోయారని చెప్పి వీళ్ళేదో పీఠం ఎక్కారని బురద చల్లటం అనేది కరెక్ట్ కాదండి. అలాగే చూస్తుంటే గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలకి మహానుభావుల పేర్లు పెట్టుకొని ఎలా చూడుతుంటారు? మీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కొత్త వరవడులు తీసుకొచ్చారో ప్లస్ పంచాయతీ వ్యవస్థని బలపరచడానికి ట్రై చేశారో దాన్ని ఎలా చూస్తారు? చాలా స్వాగతించదగ్గ విషయం అండి ఇది. ఎందుకంటే ఎవరైనా కానండి గత ప్రభుత్వం ఎప్పుడు చూసినా కూడా మనం వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళ పేర్లు పెట్టేసుకొని, లేదంటే ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో వాళ్ళ పేర్లు పెట్టేసుకొని ప్రభుత్వ పథకాలకి కొనసాగించిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఈ విధానం ఏదైతే డొక్కా సీతమ్మ గారు కానివ్వండి, ఇంకా వివిధ రకాల మహాత్ములు, అలాగే దేశ స్వాతంత్ర సమర యోధులు వీళ్ళందరి పేర్లు పెట్టడం చాలా
స్వాగతించదగ్గ విషయం అండి మన అందరికీ కూడా. అట్లాగే ఏదైతే పంచాయతీరాజ్ శాఖ, రూరల్ డెవలప్మెంట్ శాఖ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకోవటం చరిత్రలో నిలిచిపోయే విధంగా మొన్న కూడా ఆయనకి వరల్డ్ రికార్డ్ వచ్చింది. ఒకే రోజున 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభ నిర్వహించి ఆయన వరల్డ్ రికార్డ్ వాళ్ళ చేతుల మీదుగా వరల్డ్ రికార్డ్ సాధించి గోల్డ్ మెడల్ కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే వరదలో బాధింపబడ్డ 400 పంచాయతీలకు కూడా ఆయన 1,00,000 చొప్పున 4 కోట్ల రూపాయలు ఆయన సొంత నిధి నుండి ఇవ్వడం మాకు చాలా హర్షించదగ్గ పరిణామం. కానీ ఇప్పటికీ వాళ్ళ నాయకులు, వైసీపీ నాయకులు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు జనాల్లో రాకుండా ఆయన ఇంట్లో కూర్చున్నాడు, ఇంట్లో దాక్కున్నాడు అని చెప్పి అంటున్నారు. నిజంగా ఇంట్లో దాక్కున్నాడా, పిఠాపురంలో తిరిగిన దానికి సమాధానం చెప్పినట్టు అయిందంటారు? ఇంకేమంటే ఆయన బేసికల్గా హీరో, మనకు తెలుసు కదా ఆ విషయం. ఇప్పుడు ఆయన ఏమి తిరగకుండానే ఏమి చేయకుండానే ఆయనకి అంత మెజారిటీ వచ్చిందంటారా? వరద ఆయన చెప్పారు, నేను వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరిగితే ఏం జరుగుతుంది అనేది ఆయన చెప్పారు. కానీ తెలుసు మనకి, ఆయన చెప్పకపోయినా మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు బయటకు వస్తే ఎలా ఉంటుంది పరిస్థితి అనేది, యువత ఎలా వస్తారు, జనాలు ఎలా క్రౌడీగా ఆయన చుట్టూ గుమ్ముకూడతారు అనేది అందరికీ తెలుసు. ఇక అప్పుడు వాళ్ళకి బాధితులకి న్యాయం ఎలా జరుగుతుందండి? ఆఫీసర్లు అందరూ వీళ్ళని ప్రొటెక్ట్ చేయడంలో ఉంటారా, బాధితులకి న్యాయం చేయడంలో ఉంటారా? ఆయన చెప్పిన అదే రీజన్, ఆయన చెప్పకపోయినా రాష్ట్ర ప్రజలందరికీ ఆ విషయం తెలుసు. ఆయన ఏం చేయగలరో అది చేస్తారు. అంతేగాని ఇప్పుడు మీరు నేను ఒక రకంగా ఉండం కదండి. ఎవరైనా ఒకేలాగా ఉంటే ఇంతమంది జనాభా ఎందుకు చెప్పండి? ఏదైతే ఆయన చేయగలరో వరద బాధితులకు 6 కోట్ల సాయం చేస్తారు, మనకు తెలుసు. తెలంగాణ ప్రభుత్వానికి 1 కోటి రూపాయలు ఇచ్చారు, అలాగే ఏపీ ప్రభుత్వానికి 1 కోటి రూపాయలు ఇచ్చారు. అలాగే వరద ప్రభావిత గ్రామ పంచాయతీలు 1,00,000 చొప్పున 400 గ్రామ పంచాయతీలకి 4 కోట్లు ఇచ్చారు కదా. ఇంకా మనకి ఏం కావాలి చెప్పండి? ఆదుకున్నామా లేదా అని కావాలి, కానీ ప్రజల్లోనే ఉండాలంటే ఏముందండి? ఇది గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజల సుఖ సంతోషాలతో పాటు మంచి గవర్నమెంట్ అని అనిపించుకుంటుంది అనుకుంటున్నారు. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా అనిపించుకుంటుంది. ఇంకా ముందుకు మంచి మంచి విధానాలతో ముందుకెళ్తారు. ఇప్పటి వరకు కూడా చాలా బెస్ట్ ఇచ్చారు. నా పేరు రత్నకుమార్ ఓగిరాలండి, వృత్తి న్యాయవాది. మాది జంగారెడ్డిగూడెం, కోయిలగూడెం ఉంటారండి. జంగారెడ్డిగూడెం బార్ మాది. మొత్తం అన్ని అంశాలు ఆయన సాధించారండి. రావటం మెగా డిఎస్సి ఇచ్చారు, 6,000 రూపాయలు వికలాంగులకు ఇచ్చారు, 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు, వరద బాధితుల్ని అండగా ఉన్నారు. 24 గంటలు 24/7 5 రోజులు కూడా ఇంటికి వెళ్లకుండా వరదలో ఉన్న వాళ్ళందరినీ సమీక్షించి మొన్న కూడా 25,000 రూపాయలు ఫస్ట్ ఫ్లోర్ మురిగిన వాళ్ళకి, ఏసీలు వాషింగ్ మిషన్లు పోయిన వాళ్ళకి 15,000, మా సెకండ్ ఫ్లోర్ మురిగిన వాళ్ళకి 15,000 రూపాయలు చొప్పున ప్రకటించారు. తర్వాత మెగా డిఎస్సితో కూడా మా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు అందరూ కూడా కోచింగ్లో ఉన్నారు. మేమందరం కూడా చంద్రబాబు గారికి రుణపడి ఉన్నాం. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, ఆయన గతంలో వరదలు వచ్చినా అంతకుముందు ఎప్పుడైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఊళ్ళో వెయిటింగ్ మాత్రమే అభివృద్ధి చేశారు, సంక్షేమ పథకాలు ఇచ్చారు, అక్కడ ఏం జరగట్లేదు ఆయన అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఫర్ డిస్ట్రక్షన్, చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఫర్ కన్స్ట్రక్షన్ అండ్ అడ్మినిస్ట్రేషన్. వన్ లైన్. ఆ గవర్నమెంట్ లో ఓన్లీ సంక్షేమ పథకాలు పెద్దపెట్టి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చి 2 చేస్తామని చెప్పారు కదా. దాంట్లో ఏ అంశాలు మెయిన్ ఆయన చెప్పిన అంశాలు ఏదైతే వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానంలో ఏం జరుగుతుంది? అడ్మినిస్ట్రేషన్ అంతా బాగుంది సార్. ఆయన చేసిన వాగ్దానాలు ఒక్కొక్కటి చేసుకుంటారు. రేపు దీపావళికి కూడా 3 సిలిండర్లు ఇస్తానన్నారు. అందులో చాలా మంది గృహిణులు చాలా ఆనందపడుతున్నారు. అది అయిపోయిన వెంటనే కూడా ఉచిత బస్సు కూడా అమలు చేస్తారు. అది కూడా చాలా సంతోషంగా ఉంది. ఉచిత బస్సు తర్వాత 3 సిలిండర్లు కూడా అమలుపరచడానికి రెడీగా ఉన్నారు. పెన్షన్లు వెళ్ళిపోతున్నాయండి. నెల ఉద్యోగస్తులకు కూడా 1వ తారీఖునే జీతం అందుకుంటున్నారు. ఇది కూడా చాలా సంతోషం. మరి అభివృద్ధి పరంగా ఏ అంశాలు వచ్చినాయి అంటారు? అభివృద్ధి పరంగా పోలవరం ప్రాజెక్టు సందర్శన చేశారండి. సౌత్ ఆఫ్రికా నుంచి ఇంజనీర్స్ వచ్చారు. అది కూడా త్వరలో ఈ వరదలైన స్టార్ట్ చేస్తారండి. కాపర్ డ్యామ్ గురించి కూడా ఆలోచించారు. దాని మీద ఒక నివేదిక పంపించారు. అది కూడా త్వరలో నివేదిక రాగానే పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు. అలాగే 1,500 కోట్లు దగ్గర తీసుకొచ్చారండి అమరావతి కన్స్ట్రక్షన్కి. అమరావతిలో కూడా ఉన్న చెట్లు మొత్తం అన్ని తీసేశారండి. రోడ్స్ అన్ని బాగున్నాయి, లైటింగ్ అంతా వచ్చింది. త్వరలో అది కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోతుంది. దానికోసమే అందరూ ఎదురు చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి పరదాల ముఖ్యమంత్రి. ఆయన అన్ని పరదాలు కట్టుకెళ్తే ఇవేం కనపడతాయండి ఆయనకి? అదేవిధంగా చూసుకుంటే గత 2 రోజులుగా ఏదైతే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చెబుతున్నట్టు వ్యవహారంలో ఏదైతే దాంట్లో కలపాల్సిన ప్రాంతాల్లో కల్తీ జరుగుతుందని చెప్పి ఆయన బహిరంగంగా చెప్పారు. ఎలా జరుగుతుంటారు? ఖచ్చితంగా ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాతే నిర్ధారించారండి.
ల్యాబ్ రిపోర్ట్స్ అన్ని వచ్చిన తర్వాత మొత్తం అంతా ఎంక్వైరీ అయిన తర్వాత ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. వెంకటేశ్వర స్వామి ఎవరిని వదలడం, హిందూ మనోవాళ్ళు దెబ్బతీసిన ఏ ప్రభుత్వానికైనా సరే తగిన గుణపాఠం చెల్లించుకోక తప్పదు. కానీ ఇక్కడ తిరుపతి లడ్డు అంటే ఒక హిందువులకే కాదు, ఏ వ్యక్తి అయినా సరే దానికోసం ఆరాటపడతా ఉంటారు. అవునండి. అలాంటి తిరుపతి లడ్డు ఇలా జరగడానికి ఎక్కడ జరిగిందని మీరు భావిస్తున్నారు? కల్తీ జరగడానికి ఆస్కారం ఎక్కడ ఉందని అనుకున్నారు? గతంలో ఏదైతే కర్ణాటక పాడి పరిశ్రమ సంబంధించిన దగ్గర నుంచి వచ్చేది గత 50 ఏళ్ళుగా అది తీసేసి సొంతంగా ఈ 5 ఎందుకు ఇచ్చారని మీరు భావిస్తున్నారు? వాళ్ళ సొంత కాంట్రాక్టర్లకు వాళ్ళకి ఇచ్చుకున్నారండి. డబ్బులు కాసిపడి ఇచ్చుకున్న కాంట్రాక్టర్లు తిరుమల దేవస్థానాన్ని నాశనం చేశారు. ఇంత పాప మూట కట్టుకున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఇదే విషయంలో కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడతారు. హిందూ మనోభావాలు దెబ్బతీసిన చంద్రబాబు నాయుడు గారు కంపల్సరీ హిందువులకి క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు. అదేనండి, ల్యాబ్ రిపోర్ట్స్ త్వరలో వస్తాయి, ఎంక్వైరీ చేస్తారు. ఇచ్చిన తర్వాత ఎవరు మూల్యం చెల్లించుకుంటారో వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తాం. వెంకటేశ్వర స్వామి వదలడు, ప్రభుత్వం వదలదు. హిందువులందరికీ వాళ్ళు మోకాళ్ళ మీద ముక్కు గీసి క్షమాపణ చెప్పాలి. ఇదే విషయంలో ఏదైతే గతంలో ఏదైతే ల్యాబ్లు అరేంజ్ చేయడానికి ట్రై చేశారు గత గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు, కాదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ల్యాబ్ రిపోర్ట్లు కానీ ఏదైతే దానికి సంబంధించిన టెస్ట్ చేయడానికి వచ్చే అధికార గణం ఉందో వాళ్ళు కూడా ఎలా చేయలేదు అంటున్నారు. దాన్ని ఎలా జరుగుతుంది ఏమంటారు? అధికార గణం ఏదైతే ఉందో టెస్ట్ చేయడానికి రావాల్సిన అధికార గణం బిజినెస్ కానీ ఎవరిని ఎలా చేయలేదని ఒక ల్యాబ్ రిపోర్ట్స్ అనేవి ఒక ల్యాబ్కి వెళ్ళిన తర్వాత ఎవరో చెప్తే వినే పరిస్థితిలో ఉండరండి. అందులో ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది, అందులో యాసిడిటీ కాంటెంట్ ఎంత ఉంది, అందులో సాల్వెంట్స్ కాంటెంట్ ఎంత ఉంది, తర్వాత పిహెచ్ వాల్యూ ఎంత ఉంది, అన్ని చూసుకున్న తర్వాతే వస్తాయండి. వచ్చిన తర్వాత ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ కాంట్రాక్టర్ మీద ఎంక్వైరీ చేసిన తర్వాత అన్ని నెగ్గి తేల్చిన తర్వాతే చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. రాష్ట్రం నుంచి కేంద్రం వరకు మిగతా రాష్ట్రాల్లో కూడా ఏదైతే ఈ నెయ్యి విషయంలో ఎంక్వైరీలు ఎక్కడ ఏ స్టేట్ కాన్స్టిట్యూట్ ఎంక్వైరీలు ఆదేశించి దాన్ని ఎలా జరుగుతుంది? మంచిదండి. అది ఆ ఎంక్వైరీ చేసుకుని మంచి నెయ్యి అందరు హిందూ మనోభావాలు దెబ్బతినకుండా అన్ని శ్రేయస్కరంగా క్వాలిటీగా క్వాంటిటీగా ఉంటే చాలా మంచిది. అలాగే చూసుకుంటే దీంట్లో ఈ వ్యవహారంలో ఏ విధంగా శిక్షలు ఖరారు కావాలి? హిందూ మనోభావాలు దెబ్బతినటం అంటే అది అసలు ఏ శిక్షకైనా సరే వాళ్ళు అర్హులండి. వాళ్ళు ఏ శిక్షకైనా అర్హులే వాళ్ళు. థ్యాంక్ యూ.